హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెరుగు వడ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక బౌల్లో పెరుగు వేసి కొంచెం సాల్ట్ వేసి లంప్స్ లేకుండా మంచిగా విస్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి వితౌట్ ఎనీ లంప్స్. చూడండి, బాగా పల్చగా ఉండకూడదు, కొంచెం థిక్గానే ఉండాలి. నేను చూపించిన కన్సిస్టెన్సీ లాగా ఉంటే సరిపోతుందండి. చిన్న కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసి మంచిగా గోలినాక ఆ పెరుగులో ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టి వడ చేసుకోవాలి. నార్మల్గా చేయితో ఎవరు కంఫర్ట్ వాళ్ళకు, నేనైతే ట్రీ స్ట్రైనర్తో వేస్తాను. వడ చేసుకొని మీడియం హీట్లో గోలించుకోవాలండి. పెద్దగా పెడితే లోపల పచ్చి పచ్చి ఉంటుంది. సో మీడియం హీట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. ఇంకొక చిన్న బౌల్లో ఒక స్పూన్ కర్డ్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి, వాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. పెరుగు మాత్రం సల్లా అంటారు. ఒక 2 మినిట్స్ ఉన్నాక ఈవెన్గా ప్రెస్ చేయాలి. బాగా గట్టిగా చేయొద్దు, కొంచెం వాటరీ ఉండేటట్టు చూడాలి. ఆ ప్రెస్ చేసిన వడాస్ ఆ పెరుగులో వేయాలి. మొత్తం వడాస్ నేనైతే అట్లా చేసేసాను. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను చేసింది మాత్రం చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.